విశాఖ వ్యాప్తంగా వినాయకుడి మండపాల వద్ద డీజేలపై నిషేధం విధించినట్లు ఏసీపీ శ్రీనివాసరావు అన్నారు. మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులకు కఠినమైన ఆంక్షలు విధించామన్నారు. ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉత్సవ కమిటీలతో సమావేశాలు నిర్వహించి నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులు చేయొద్దని సూచించామన్నారు. అలాగే దేవుని దర్శనానికి టికెట్ల రూపంలో డబ్బులు వసూలు చేయడం లాంటివి చేయరాదంటున్న విశాఖపట్నం గాజువాక ఏసీపీ శ్రీనివాసరావుతో రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ ఫేస్ టు ఫేస్. వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో పోలీసులు ఉత్సవ నిర్వాహకులకు కఠినమైనటువంటి ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే పర్టికులర్గా విశాఖలో ఉత్సవ నిర్వహణకు సంబంధించి పోలీసు యంత్రాంగం పటిష్టమైనటువంటి చర్యలు చేపడుతోంది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలను అత్యంత జాగ్రత్తతో నిర్వహించాలని చెప్పి ఉత్సవ కమిటీలకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం, మరోవైపు పోలీసుల నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి. ఈరోజు గాజువాక ఏసీపీ వై శ్రీనివాసరావు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ఏడాది ఉత్సవాలకు సంబంధించిన ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ నిర్వాహకులు ఇస్తున్నారు? ఈరోజు ఇప్పుడు నిర్వాహకులందరికీ కూడా ఈరోజు మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. ఏదైతే నిబంధనలు పాటించాలో అవన్నీ కూడా గాజువాక, దువ్వాడ, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ పరిధిలో ఉన్నటువంటి పెండాల్స్ పాల నిర్వాహకులందరూ కూడా చెప్పడం జరిగింది. ఉన్న వాటిల్లో నిబంధనలు ముఖ్యమైనవి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో డీజే సిస్టమ్ అనుమతి లేదు, డీజే సిస్టమ్కి అనుమతి లేదని చెప్పడం జరిగింది. అదేవిధంగా పెద్ద విగ్రహాల్లో మరి స్ట్రక్చర్స్ కూలిపోకుండా, ఎలాంటి అపశృతులు చోటు చేసుకోకుండా R&B డిపార్ట్మెంట్ వీళ్ళ అనుమతి తీసుకొని డ్యూటీ అది సరిగా ఉంది, ఫిట్ గా ఉందని చెప్పేసి సర్టిఫికేట్ తీసుకోవాల్సింది తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాత్రిపూట మరి ఎలక్ట్రిఫికేషన్ వర్క్ జరుగుతూ ఉంటుంది. ఎలక్ట్రిఫికేషన్ వర్క్లో అక్కడ లూజ్ కనెక్షన్స్ కానీ ఏదన్నా షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదాలు జరగకుండా అక్కడ కూడా సర్టిఫైడ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ల ద్వారా అది ఆ యొక్క వెరిఫై చేయించి ఆ సర్టిఫికేట్ తీసుకొని ఫిట్గా ఉందని చెప్పేసి ఆ యొక్క సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా తీసుకోవాలని చెప్పేసి నిర్వాహకులకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ నిర్వాహకులు ఎక్కడ కూడా మరి టికెట్స్ పెట్టి భక్తుల దగ్గర ప్రవేశాల కోసం టికెట్ ఎంట్రన్స్ కోసం టికెట్లు పెట్టి మరి దైవ దర్శనానికి టికెట్లు అనేది కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. ఒకవేళ ఎవరి దగ్గర బలవంతపు వసూలు చేస్తే మాత్రం మరి నిర్వాహకుల మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రెమిసెస్లో ఎక్కడైతే మరి విగ్రహాలు పెట్టిన ఆ ప్రెమిసెస్లో ఏదన్నా మరి చట్టవిధమైన కార్యక్రమాలు ఏదన్నా మరి లాకి వ్యతిరేకంగా ఏదన్నా కార్యక్రమాలు యాక్టివిటీస్ ఏమైనా ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, అలాంటి అనుమతి లేదు. మరి దానికి ఏదన్నా ఒకవేళ దీనికి ఖాతరు చేయకుండా ఎవరన్నా పెడితే మాత్రం లాఫుల్గా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అక్కడ నిర్వాహకుల మీదే కాకుండా ఏదైతే ఈ కమిటీ మెంబర్స్ ఉన్న వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. పర్టికులర్ మనం చూసుకున్నట్టయితే ఈ పండుగలు ఏవైతే ఉన్నాయో వాటి పరమార్థాన్ని పక్కన పెట్టి పర్టికులర్గా ఉత్సవాలు నిర్వహించడం వ్యాపార దృక్పథమే ఎక్కువగా కనిపిస్తుంది. ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, లేదంటే మీరు ఇందాక చెప్పినట్టుగా టికెట్స్ విక్రయించి దర్శనానికి అనుమతించడం కానీ, మరోవైపు లడ్డూ వేలం పాటలు కానీ, ఇవన్నీ చూస్తుంటే ఒక బిజినెస్ దృక్పథం తప్ప ఎక్కడా కూడా సనాతన హిందూ ధర్మ సాంప్రదాయాలు అనేవి పూర్తిగా మృగ్యమైపోతున్న పరిస్థితి ఈరోజు. దీన్ని మీరు ఏ రకంగా ఎదుర్కొంటారు? అంటే ఇందాక మీరు ఒక మాట చెప్పారు, ఎక్కడైనా బలవంతంగా వసూలు చేస్తేనే, బలవంతంగా వసూలు చేయక్కర్లేదు, కానీ అక్కడికి వెళ్తే ఆటోమేటిక్గా టికెట్ అంటే తప్పనిసరి పరిస్థితిలో భక్తులు కొనుక్కునే పరిస్థితి. మరి దీన్ని మీరు ఎలా వాచ్ చేస్తారు? ఒకటండి, లడ్డు వేలం అనేది అన్ని చోట్ల జరుగుతూ ఉంది. లడ్డు వేలం భక్తులు కొంతమంది పోటీపడి తీసుకుంటారు, అది వేరే విషయం అండి. కానీ బలవంత వసూళ్ళు అంటే కొన్ని మరి ఎంట్రన్స్ ఫీజు పెట్టడం అనేది అది కరెక్ట్ కాదు. అదేవిధంగా మరి ఏదన్నా ఇది నిమజ్జనం చేసేటప్పుడు ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి ఎంత డబ్బు కావాలని చెప్పేసి ఎవరైనా డిమాండ్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పోలీసు ఉంటారు. అందరికి కూడా మనం సైన్ బోర్డ్స్ పెట్టాం. అక్కడ మా పోలీసుకి ఏ అధికారికైనా మరి కంప్లైంట్ చేయొచ్చు. అలాంటి బలవంత వసూళ్ళు ఉంటే మాత్రం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ నిబంధనలన్నీ మీరు కేవలం వినాయక చవితి 1-2 రోజుల ముందే అందరినీ అలర్ట్ చేస్తూ ఉన్నారు, కానీ కనీసం దాదాపుగా ఒక ఉత్సవ నిర్వాహకులు భారీ ఎత్తున వినాయక చవితి చేస్తున్నారంటే ఒక 4 రోజులు 2 నెలల ముందే వీళ్ళందరూ కూడా ఒక ప్లానింగ్గా ముందుకెళ్తున్న పరిస్థితి. మీరు అప్పటి నుంచి ఎందుకని వీటిని అవేర్నెస్ తీసుకురాకుండా కేవలం వినాయక చవితి 2 రోజుల ముందు తీసుకొస్తే ఆల్రెడీ చాలామంది మేము అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాం అనుకునే పరిస్థితి, ఈ టైంలో మీరు ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో వాటిని రద్దు చేస్తామంటే వాళ్ళు చాలా నిరాశ చెందే పరిస్థితి. లేదండి, ఇప్పటికీ 10 రోజులు, వారం రోజుల ముందే ఆల్రెడీ మీటింగ్ పెట్టడం జరిగిందండి. మా సిపి గారు 2 సార్లు మీటింగ్ పెట్టారు. ఈరోజు పెట్టడం కాదు, వారం 10 రోజుల ముందే
ఈ నిర్వాహకులందరికీ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. అందరికి కూడా ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఏటికి అనుమతులు ఏవో కూడా మా సిపి గారు మరి నగరంలో ఉన్నటువంటి అందరినీ ఎక్కువ మీటింగ్ పెట్టడం జరిగింది. ముందుగానే వీళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాం. ఫైనల్గా ఒకే క్వశ్చన్, ఏదైనా నిబంధనలు అతిక్రమిస్తే గాజువాకలో ఉన్నటువంటి పర్టికులర్గా ఉన్నటువంటి లంకా మైదానంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం కావచ్చు, ఇతరత్ర మల్కాపురంలో ఉన్నటువంటి విగ్రహం కావచ్చు, దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు మీరు? మల్కాపురం మా జ్యూరిడిక్షన్ కాదండి, మాది గాజువాక పరిసర ప్రాంతాల అంటే గాజువాక వరకు మాత్రం మా ఏరియాలో సౌత్ డివిజన్లో ఇలాంటి వ్యతిరేకంగా మరి నిబంధనలకు వ్యతిరేకం చేయడం తప్పనిసరిగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. అంటే అక్కడ పొలిటికల్ ప్రెజర్ ఏమైనా ఉంటే పరిస్థితి ఏంటి? చట్టరీత్యా ఏది వ్యతిరేకమైనా కూడా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే పర్టికులర్గా విశాఖ పారిశ్రామిక ప్రాంతమైనటువంటి గాజువాకలో నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా సరే వినాయక చవితి మండపాలను ఏర్పాటు చేసి వినాయక చవితి ఉత్సవాల పేరుతో భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పని చెప్పి, అదేవిధంగా పోలీసులు ఇచ్చినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా పాటించకపోతే మాత్రం ఇమీడియట్గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పి ఏసీపీ శ్రీనివాసరావు చెప్తున్న పరిస్థితి. కెమెరా రాజుతో కిరణ్ కుమార్, 99 టీవీ వైజాగ్.